హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ భగవద్గీత. నేను అయితే ఒక మిస్టేక్ చేసినాను. నేనైతే ఒక వీడియో అయిపోతానే అదే పద్యాలు ఒక వీడియో అయిపోతానే ఒక స్టోరీ ఉంటుంది. సారీ, నేను అప్పుడు 2 వీడియోలకు అని చెప్పాను. గ్యాస్ ఎవరు చూడడం లేదు గ్యాస్, కాస్త చూడండి ఛానల్ని క్లిక్ చేసి. ఈరోజు మన స్టోరీ వచ్చేది భద్రాచలం. మనం భద్రాచలం వెనుక నా కథనంతా తెచ్చుకుందాం. భద్రుడు ఫస్ట్ మన భద్రాచలం ఎక్కడుంది అదంతా తెలుసుకుందాం. ప్రపంచం నూనెల నుండి లక్షలాది భక్తులు ఆకర్షిస్తున్న ఈ సీతారాముల స్వామి దేవాలయం గోదావరి నది తీరాన భద్రగిరిపై ఉంది. ఇతిహాసాల ప్రకారం ఈ భద్రగిరి అలనాడు దండకర్యం అనే సీతారామ లక్ష్మణులు నివసించిన చోటు. ఈ భద్రాచలం వెనుక ఉన్న కథ ఏంటంటే, భద్రుడు అనే భక్తుడు గోదావరి తీరాన ఈ దండకార్యములో శ్రీరాముని కృపా కొరకు తపస్సు చేసి ఆయనను తన శిరస్సుపై నివాసముండవని అర్థించాడు. సీతాదేవిని వెతుకుతున్న రాముడు తిరిగి ప్రయాణంలో రావణ సంహారం తరువాత అతని కోరిక తీరుస్తానన్నాడు. రాముడు తన కోరిక తీరుక పోవడంతో భద్రుడు తన కోరిక తీరకపోవడంతో మరి ఇంకా తపస్సు మరలా చేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు గజేంద్ర వరదని వెలే శంఖం పూరిస్తూ సీతా లక్ష్మ సమేతుడై వైకుంఠ రామునిగా అవతరించాడు. అట్లా ఈ మూర్తి కుడి చేతిలో పంజాంజనేయం, ఎడమ చేతిలో సుదర్శన చక్రం, మిగతా రెండు చేతులలో ధనస్సు మరియు బాణము ధరించి చతుర్దశ శ్రీరాముడు వమంకువైన సీతతో పక్కన లక్ష్మణునితో వెలిశాడు. వీరు వెలిసిన ఆ స్థలమే భద్రుడి తలయైన భద్రద్రి. ఇలా భద్రుని చిరకాల వాంఛ తీరింది. ఇదిగోండి,
భద్రాచల రాముని యొక్క ఫోటో. చూడండి, చూసారా? లేదు, మళ్ళీ చూడండి, చూడలేదన్న వాళ్ళు. ఫ్రీ, వితౌట్ టికెట్ దర్శనం అయిపోయింది. మరి మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. సీతా సమేత వైకుంఠ రాముణ్ణి సీతా సమేత వైకుంఠ రాముణ్ణి లక్ష్మణుణ్ణి మూర్తులను 17వ శతాబ్దము నాటి పోకల దుమ్మక్క కనుగొంది. ఇచ్చుటకు మైళ్ళ దూరంలో ఉన్న భద్రరెడ్డి పాలెంలో నివసించిన దమ్మక్కకు కలలో రాముణ్ణి సూక్ష్మావతారముని సాక్షాత్కారమైనది. భూషులు అక్కడ ఆ తర్వాత కొంతమందిని తీసుకొని దమ్మక్క భద్రగిరి వేగి వెళ్ళి అక్కడ తొవగా ఒక పుట్టలో రాముడు కనిపించాడు. ఇప్పటికి కలలో రాముడు, ఇప్పటికి నాకు ఒక మండపం కట్టండి, భవిష్యత్తులో రామదాసు అనే భక్తుడు వచ్చి నాకు ఆలయం కడతాడు అని దమ్మక్కకు శ్రీరాముడు చెప్తాడు. ఆ తరువాత నుంచి భద్రగిరికి భద్రాచలం అనే పేరు వచ్చింది. భద్ర అంటే ఆ భక్తుడి పేరు మరియు అచలం అంటే కొండ. మీరు భద్రాచలం వెళ్ళినప్పుడు చూడాల్సిన కొన్ని ఎలా చెప్పాలమ్మా, చూడాల్సిన కొన్ని ప్రదేశాలు: జటాయుపాక, జటాయుపాక. రావణుడు సీతామాతను ఎత్తుకుపోయేటప్పుడు, అపహరించేటప్పుడు రావణుడు రాజు జటాయుపాక రావణుని అడ్డుకుంటుంది కదా. అప్పుడు రావణుడు ఆ జటాయుపాక 2 రెక్కలను కోసేస్తాడు కదా. అక్కడ రాముని కోసం జటాయుపాక కొన ఊపిరితో అలాగే ఉంటుంది. అక్కడ జటాయుపాక. ఈ చోట అయితే మనకు జటాయుపాక అయితే భద్రాచలంకు 2 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది. నెక్స్ట్ దుమ్ముగూడెం. దుమ్ముగూడెం అంటే కొంచెం మీకు విచిత్రంగా ఉండొచ్చు, నిజంగానే అందులో దుమ్ము ఉంటుంది. ఇక్కడ శ్రీరాముడు 14,000 రాక్షసులను సంహరించాడు. అది కూడా ఒకే శతాబ్దంలో. అందుకే అక్కడ దుమ్ముగూడెం అంటారు దాని పేరు. ఆ రాక్షసులకే బూడిదే దుమ్ము. ఇక్కడ రాముడి పేరు వచ్చేసి ఆత్మారాముడు అంటారు. నెక్స్ట్ వచ్చేసి శ్రీరామగిరి. భద్రాచలానికి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గోదావరి దిగువన రామగిరి కొండపై యోగరాముని గుడి ఉంది. అంతే గైస్, మనమైతే రామదాస్ అని చెప్పాం కదా, అది మనకైతే నెక్స్ట్ స్టోరీ. మరి మీకు నెక్స్ట్ స్టోరీ కావాలంటే దీనికి కామెంట్ చేయాలి, లైక్ చేయాలి, 10 మందికి షేర్ చేయండి సార్. నాకు
ఇంకా చెప్పండి ఎవరికైనా చూసే వాళ్ళకి చెప్పండి. బాయ్ గైస్.